హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్తడి బొమ్మ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే మస్తున్నా. ఇవాళటి వీడియో ఏంది అంటే మళ్ళీ సేమ్ టు సేమ్ ఇప్పుడే ఈ సీజన్లో ఈ టైంలోనే ఇప్పుడే చేసుకునే రెసిపీ ఇది. చింతకాయ తోటి చేసేది. చింతకాయతోని మిరపకాయ సోగి అంటాం దీన్ని. కాకపోతే చింతకాయతో చేసుకుంటాము, మిరపకాయలు వేసి చేసుకుంటాము. టేస్ట్ అయితే అదుర్సు, ఇంకా మీరు లైఫ్లో మర్చిపోరు, అంత మంచిగా ఉంటుంది. చింతకాయల సీజన్ వచ్చినప్పుడల్లా చేసుకోవాలనే గుర్తు వస్తుంది మీకు, అంత మంచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక 1/2 kg చింతకాయ తీసుకొచ్చిన మార్కెట్కి, అందులోకించి మంచిగా ఉన్నాయన్నీ ఏరేసుకుంటున్నాను. మంచిగా మీద ఉంటాయి కదా ఏంటి తొడిమెలు, అవన్నీ కట్ చేసుకొని నారల్ లాంటివి కొంచెం ఉంటే తీసేసి 1/2 కిలోలకించి 1/4 కిలో అంటే సగం అయ్యేటట్టు అందాదతో తీసి మంచిగా గడిగేసుకొని ఒక మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తోని గ్లాసెడు నీళ్ళు పోసిన, ఇంకా కొంచెం ఎక్కువ పోసినా సరే, గ్లాసెడు పోసినా సరే సరిపోతుంది, ఏం కాదు. చింతపండు రసం ఏంటంటే చిక్కగా ఉండాలి మనకి. అట్లా చింతకాయలు మొత్తం మునిగేదాకా ఆ నీళ్ళు పోసేసి ఒక 5 నిమిషాలు చింతకాయలను ఉడికిచ్చేసిన. చింతకాయలు ఎట్లా ఉడుకుతాయో తెలుసు కదా, 2 నిమిషాలలో 3 నిమిషాలలో అట్లా ఉడికిపోతాయి కదా. అట్లా ఉడకబెట్టేసుకొని మొత్తం చల్లారినాక మంచిగా మనకి ఇంకా చేయితోని చింతకాయ విసుక రావాలి, అట్లా పిసుకొచ్చేటట్టు చల్లారినాక చింతకాయలన్నిటినీ మంచిగా విసికేసి ఆ రసం అంతా బయటకు తీసేసుకొని మనం జల్లి ఉంటుంది కదా జల్లెడ, ఆ జల్లెట్లా వడగట్టేసుకొని సన్న జల్లెలా వడగట్టుకొని మన దొడ్డు జల్లెడ అట్లా వాటి చేసిరనుకో అవి చింతకాయ పొట్టు అంతా కిందకి వస్తుంది. అట్లా చింతకాయ రాకుండా సన్న జల్లెట్లో మనం ఉడికించుకున్న చింతకాయ అంతా రసం అంతా పిండుకుంటా చూసిరు కదా. నేనైతే సల్ల జల్లెట్లనే వడగట్టేసుకుంటున్నాను. చింతకాయ రసం ఏంటంటే కొంచెం మనం ఇప్పుడు ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువనే అయ్యేటట్టు చూసుకొని, నేను మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు, అంతే చింతపండు రసం మరీ చిక్కగా అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు గరం చేసేసి ఆ చింతకాయల వేసి పిసికేసిన. మళ్ళీ ఒక్కసారి బాగా వేడి నీళ్ళే పోసిన, సన్నీళ్ళు పోయకుర్రి, ఎందుకంటే మిరపకాయ సోగి ఖరాబ్ అవుతుంది. ఇది ఒక 15-20 రోజుల దాకా నిలువ ఉంటుంది చింతకాయ మిరపకాయ సోగి. 15-20 రోజులైంది, నెల రోజులైనా ఉంటుంది మనం పర్ఫెక్ట్గా చేస్తే. ఉప్పు కారం మళ్ళీ ఈ వాటర్ ఏం లేకుండా చేసుకున్నాం అనుకోండి, నెల రోజులు కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏంటంటే మనం 1/4 కిలో చింతకాయకి 1/4 కిలో మిరపకాయలు తీసుకున్నా. మిరపకాయలు తెల్లగా ఉండేటివి తీసుకోర్రి, గ్రీన్ కలర్లు ఉంటాయి, కారం ఉంటాయి కదా, అవి తీసుకోకుర్రి. అవి వేసిరు అనుకోండి మిరపకాయ సోగి కారం అవుతుంది, కలర్ కూడా మరి ఇట్లా వేరే కలర్లా అవుతుంది, నల్ల అవుతుంది. అట్లా కాకుండా తెల్లయే తీసుకొని సప్పగా ఉండేటివి తీసుకోరు కొంచెం. తర్వాత ఇప్పుడు 1/4 కిలో మిరపకాయలల్లా సగం ఏమో మంచి దొడ్డుగా కొంచెం చక్కగా స్ట్రేట్గా ఉండేటి సగం ఏరేసుకొని పక్కకు పెట్టుకోరి. మిగిలిన సగము ఇట్లా వంకర టింకర్ ఉన్నా సరే, సన్నగా ఉన్నా సరే, ఎట్లున్నా సరే, ఫస్ట్ అయితే ఒక సగం అయితే మనం ఊరేసుకోవడం కోసం స్ట్రేట్గా మంచిగా దొడ్డుగా ఉండేటివి తీసుకోరు అందులోకించి. ఇప్పుడైతే నేను చూసిరు కదా మంచిగా అవి సన్నగా స్ట్రేట్గా దొడ్డుగా ఉండేటి, కొంచెం దొడ్డుగా, మరీ దొడ్డుగా ఏం కాదు, కొంచెం దొడ్డుగా ఉండేటి తొడిమెలు తీసేసి కత్తెరతోని కట్ చేస్తున్నా. చూస్తురు కదా, ఇట్లా పొడుగ్గా చీలిక పెట్టేస్తున్నా. ఇట్లా కాకుండా మనం మిర్చి బజ్జీకి కాటు ఎట్లా పెడతాం అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే ఇంకా మొత్తం మరి ఇంకా కారం అసలు ఉండకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అట్లా ఘాట్లాగా పెడితే ఏంటంటే మంచిగా ఊరది, కారం అనిపిస్తుంది. అందుకే నేను ఇట్లా 2 ముక్కల్లాగా చేసేసిన. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి మనం మిగతా సగం ఉన్నాయి కదా, వీటిని తొడిమెలు తీసేసుకొని ముక్కల్లాగా చేసి పెట్టుకుంటున్నా. ఇవి ఏంటంటే మనం మిక్సీలో పేస్ట్ కోసం మనకు గ్రేవీ తయారవుతుంది కదా, ఆ గ్రేవీ కోసం ఈ మిగిలిన సగం మిరపకాయలు తొడిమెలు తీసేసి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా. సగం ఇరిసేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు 1/4 కిలో చింతపండు 1/4 కిలో మిరపకాయలకి ఒక కప్పుతోని నువ్వులు చూసిరు కదా, అదే కప్పుతోని కప్పు నిండా నువ్వులు తీసుకున్నా. నువ్వులు కొంచెం జాగ్రత్త చేయుర్రి, ఏంటంటే ఎర్రగా కాకుండా తెల్లగా ఉండేటట్టే చేసుకోర్రి. నేను ఇత్తడి గిన్నెతో చేసిన, ఇది బయట కోటింగ్ ఇత్తడి, లోపల తెల్లగా ఉంది. ఇది మరి గిన్నె ఫాల్టా మరి లేకపోతే నేను ఫ్రై చేయడంలో ఫాల్టా తెలియదు, కానీ నువ్వులు అయితే కొంచెం నల్లగా అయింది. ఈ నువ్వులు నల్లగా అయితే ఏంటంటే మన సోకి కూడా నల్లగా అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఆ నువ్వులన్నీ మంచిగా వేయించేసుకొని ప్లేట్లో చల్లారబెట్టేసిన. ఈ నువ్వులు వేయించడంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి, కొంచెం తెల్లగానే కొంచెం చిటపటలాడినట్టు అయ్యంగానే బంద్ చేసేరి. నేను ఫ్లేమ్ కొంచెం ఎక్కువ తక్కువ చేసుడు వలన ఏమో ఎర్రగా అయినాయి నువ్వులు అయితే. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, మంచిగా స్మెల్ వచ్చేదాకా, మెంతుల వాసన ఎంత గుమగుమలాడుతుందో తెలుసు కదా, అట్లా వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోరు మెంతులు జీలకర్ర ఆవాలని.
తర్వాత మన చల్లారిపోయిన నువ్వులు ఉన్నాయి కదా, అవి మనం ఇందాక వేయించుకున్న జీలకర్ర, నువ్వులు, మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా, అవి ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మంచిగా మిక్సీ అయింది, చూసిరు కదా, మంచిగా ఆయిల్ రిలీజ్ అయినట్టుగా గట్టి గట్టిగా అయింది. ఇది చూసిరు కదా, కొంచెం నల్లగా అయింది. ఎందుకంటే నా నువ్వులు కొంచెం కలర్ లాగా వచ్చినాయి. కరెక్ట్గా తెల్లగానే చేసి కరెక్ట్ పర్ఫెక్ట్గా పెట్టచ్చు వీడియో, కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి, మీకు తెలవాలి. అందుకే నేను ఇట్లా కూడా అట్లనే పెట్టేసిన వీడియో. తర్వాత పచ్చిమిరపకాయలు మనం ఇందాక ఇరిచి పెట్టుకున్న సగం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇరిచి పెట్టుకున్నాయి, సగం పొడుగ్గా కోసినాయి కాదు, ఇరిచి పెట్టుకున్న మిరపకాయలు, ఒక 4 ఎల్లిపాయలు ఇంట్లోనే వేసేసి ఆ నువ్వుల పేస్ట్లా వేసేసి మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ రసం కొంచెం వేసుకుంటా మిక్సీ పట్టుకుందాం. అంతా ఒకసారి వేసుకున్నాం అనుకోండి, ఇఫ్ ఇన్ కేసు నువ్వుల పొడి అది గ్రేవీ పల్సగా అయితే మంచిగా అనిపించదు మిరపకాయ సోగిలా, అందుకే చూసుకుంటానే వేసుకోర్రి. నాకైతే నేను బిసుకున్న మొత్తం చింతపండు పట్టినాయి నువ్వులల్లా, అందుకే ఇంకా మొత్తం పోసేసి మిక్సీ పట్టేసుకున్నా. పేస్ట్ చూసిరా కొంచెం బ్రౌన్ కలర్ లాగా అయింది. ఇట్లా కాకుండా ఉండాలి, మీ చింతకాయతో సోగి తెల్లగా ఉండాలంటే నువ్వులు వేయించుకోవడం జాగ్రత్తగా వేయించుకోండి, అదే మీకు మెయిన్. తర్వాత ఇప్పుడు నేను నూనె వేసుకుంటున్నా. నూనె అయితే ఒక 1/2 లీటర్ దాకా నూనె వేసిన. ఇంతకుముందు ఏంటంటే చింతపండు మనం మిక్సీ పట్టుకున్నప్పుడే ఉప్పు వేసుకోవచ్చు, కాకపోతే నేను మర్చిపోయినా, అందుకే తర్వాత వేస్తున్నా. ఈ ఉప్పు చూసిరు కదా, నేను ఆ చిన్న కప్పు నిండా వేసిన. ఇది ఒక 100 గ్రామ్స్ దాకా ఉంటుంది ఉప్పు. మెజర్మెంట్ పర్ఫెక్ట్ మీకు కావాలంటే 100 గ్రామ్స్ ఉంటుంది ఈ ఉప్పు అయితే. ఈ ఉప్పు సరిపోయింది, ఈ సోగికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. తర్వాత నేనైతే ఆయిల్ పోసేసుకున్న కడాయిలా ఇప్పుడు 1 టీ స్పూన్, మీకు ఎప్పుడు చెప్పిందే చిలక ముక్కలు వేసేసిన నూనె మంచి గాయినాక. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు కొంచెం మనం ఇందాక పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఆ పచ్చిమిరపకాయలను జీలకర్ర మంచిగా వేగినాకనే ఈ పచ్చిమిరపకాయలు వేసేసుకొని, ఇవి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకుర్రి, ఒక 2-3 నిమిషాలు చాలు, అంతకంటే ఎక్కువ అసలే ఫ్రై చేయకుర్రి. మిరపకాయలు సన్నగా అయిపోతాయి, మంచిగా అనిపించాయి, అలా మిరపకాయలు సోగిలాగా అనిపించాయి, తిన్నట్టు కూడా అనిపించదు మనకి. అందుకే ఒక 2 నిమిషాలు, మరీ ఫ్రై కావాల్సిన అవసరం లేదు, షాలో ఫ్రై లాగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూస్తారు కదా నేను చేసిన ఎట్లా చేసినా, అట్లా కొంచెం ఫ్రై కాగానే మనం 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని, ఇంతకుముందు చేసుకున్న నువ్వుల పొడి సోగి ఉంది కదా, ఆ సోగిలో పోసేసుకొని, ఆ సోగి కూడా మరీ ఎక్కువసేపు ఉడికియాల్సిన అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ వద్దు. నేను వేసేస్తున్నాను ఈ సోగి మిరపకాయ, ఇది చింతపండు రసం అంతా వేసేస్తున్నా. ఇట్లా నేనైతే ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా, అదైతే అమ్మ వాళ్ళు చేసినట్టు, మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చేసినట్టు ఇంకా ఇట్లా ఉడికిచ్చుడు లేకపోతే మిరపకాయలు గోలిచ్చుడు అట్లా ఏముండదు, ఇంకా డైరెక్ట్ పచ్చివే, అంతా పచ్చిగానే ఉంటుంది. చింతకాయ మాత్రం ఉడికిస్తాము. మళ్ళా మనం మిక్సీ పట్టుకున్నాక ఈ గ్రేవీ తయారవుతుంది కదా, ఆ గ్రేవీని అయితే ఇంతకుముందు ఉడికియకపోతుంటే, అట్లా చేస్తే ఏంటంటే ఒక వారం 10 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండలేదు, వాసన వస్తుంది, ఇంత ఫంగస్ వస్తుంది, అట్లా మంచి ఉండలేదనే ఇట్లా ఉడికించి చేసిన. ఇట్లా చేస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది, ఒక 1 నెల రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, అదొక డిఫరెంట్ టేస్ట్. మన చింతకాయ సోగి రెడీ అయిపోయింది, అంతే. చూసిరు కదా, 2-3 నిమిషాలే ఉడికించుకున్నా అంతే. తర్వాత మనం ఇంకా ఈ మిరపకాయ సోగిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా. ఇదండి ఇవాళ రెసిపీ, మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది, తెలంగాణ స్పెషల్ డిష్ అనే చెప్పాలి ఇది. ఆంధ్రాలో చేస్తుండొచ్చు, ఎట్లా చేస్తారో ఇంకా వేరే స్టేట్స్లలో ఇంకా ఎక్కడన్నా ఈ రెసిపీ చేస్తారు కావచ్చు, ఎట్లా చేస్తారో ఏమో మనకు తెలియదు. మన తెలంగాణలో అయితే ఇట్లనే చేస్తారు. టేస్ట్ అయితే అదుర్సబ్బా. నేను ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేస్తా, ఇట్లే మరీ ఎక్కువ ఏం చెయ్య, ఒక 1/4 కిలో అట్లా చేస్తా అంతే. ఇది నాకు నచ్చిన రెసిపీ. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి. ఇది వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయరి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయరి. అట్లా చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఇలాగే ఎప్పటికీ నాకు ఉండాలి, నేను ఇంకా సక్సెస్ సాధించాలి యూట్యూబ్లో అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ఈరోజు రెసిపీ పుత్తడి బొమ్మ ఛానల్లో.